మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను 22 నెలలుగా మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ చేశారు. 6 గ్యారంటీలు 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోతోందని ప్రభుత్వాన్ని విమర్శించారు. రాబోయే కాలంలో ఏ ఎన్నికలొచ్చినా బాకీ కార్డులతో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కూడా పిలుపునిచ్చారు దుర్గం చిన్నయ్య. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలతోని ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 22 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు రేవంత్ రెడ్డి. ఓ రేవంత్ రెడ్డి, మహిళలకు నువ్వు 2500 రూపాయలు ఇస్తాని 22 నెలలు అయింది. 55,000 రూపాయలు నువ్వు బాకీ పడ్డావు. నువ్వు ముందుగా ఆ బాకీ చెల్లించు అని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీడీ కార్మికులకు, వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తాన్నావు. మరి 22 నెలలకు ఆ 2,000 చొప్పున 44,000 రూపాయలు ప్రతి వృద్ధులకు నువ్వు ఇవ్వాల్సిన బాకీ పడ్డదని చెప్పేసి ఇవాళ మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తాన్నావు. ఆడబిడ్డలకు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి మీద 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్నారు. నేను తులం బంగారం ఇస్తాను అబద్ధము మాటలు చెప్పినావు, మోసం మాటలు చెప్పినావు. ఇవాళ నువ్వు తులం బంగారం ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళా రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పి మాట తప్పినావు. అవి 76,000 రూపాయలు బాకీ ఉన్నావు. నువ్వు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు సిగ్గు ఉంటే నువ్వు తప్పకుండా ఇవన్నీ నెరవేర్చిన తర్వాతనే ప్రజల దగ్గరికి ఎన్నికలు పోవాలి. ఇవాళ ఈ డిమాండ్లన్నీ నెరవేరాలంటే రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా మీరు కాంగ్రెస్ పార్టీని పొందబెట్టి మీరు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఓటు చేస్తేనే రేపు బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతుంది. ఏదైతే హామీలు నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ మేము కొట్లాడతాము. అవి అమలయ్యేదాకా మేము ఉంటామని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ